ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కూడా కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దారాదత్తం చేయటం ఏమాత్రం ఆపటం లేదు. వైజాగ్‌లో కొద్ది నెలల క్రితమే దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో భూ కేటాయింపు కూడా తెర మీదకొచ్చింది. ఈసారి ఆ ఛాన్స్ మరో దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌కు దక్కింది. 2026 మార్చి 31తో ముగిసిన 3 నెలల కాలానికి ఈ కంపెనీ నికర లాభం 8,500 కోట్ల రూపాయలు. ఇంతటి లాభం ఆర్జిస్తున్న కంపెనీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేవలం 99 పైసలకే 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. పోనీ ఈ కంపెనీ అక్కడ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుందా అంటే అది కూడా లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టంగా జీవోలో చెప్తోంది. ఇన్ఫోసిస్ వైజాగ్లో పెట్టబోయే పెట్టుబడి 750 కోట్ల రూపాయలు. కానీ ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తున్న భూమి విలువ తక్కువలో తక్కువ 1000 కోట్ల రూపాయలు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పెట్టుబడి ద్వారా 20 ఎకరాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఏర్పాటు చేయబోయే ఐటీ క్యాంపస్ ద్వారా మొత్తం 7,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనేది ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ కింద ఒక్కో ఎకరానికి 500 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రాయితీ రేట్లతో భూములు దక్కించుకున్న కంపెనీలు 20 ఎకరాలంటే ఇన్ఫోసిస్ ఈ లెక్కన 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ ఆ కంపెనీ కేవలం 7,000 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించగలమని హామీ ఇచ్చింది. అయినా సరే లిఫ్ట్ పాలసీ ప్రకారం ఇన్ఫోసిస్ కంపెనీ ఎకరాకి 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా కూడా సేల్ డీడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆమోదించింది. ఈ విషయాన్ని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. విశాఖపట్నంలో వీళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా క్యాంపస్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ను కోరింది. అయితే కంపెనీ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ భూమి తీసుకున్నందుకు గాను 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని మాత్రమే చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తన విధానాన్ని తానే ఉల్లంఘించి ఇన్ఫోసిస్కు అత్యంత కారు చౌకగా 20 ఎకరాల భూమిని ఎండాడలో 99 పైసలకే ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కంపెనీ కోరినట్లు ప్రభుత్వం ప్రతి విషయానికి తల ఊపినట్లు ఈ జీవో చూస్తే స్పష్టమవుతోంది. ఇన్ఫోసిస్ తన తొలి దశ ప్రాజెక్టును 2029 జనవరికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ప్రగతి ఆధారంగా అవసరమైతే మరో ఏడాది గడువు పొడిగించడానికి కూడా సర్కార్ అంగీకరించింది. తొలి దశ, రెండవ దశ కలుపుకొని మొత్తం 6 ఏళ్లలో ఈ కంపెనీ తన ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారంగా మరో 2 ఏళ్ల అదనపు గడువు పొడిగించడానికి కూడా అవకాశం, వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు ఏపీఐఐసి ఈ ఎండాడ లేఅవుట్లో కంపెనీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎండాడ కొండ లేఅవుట్లో 79 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇవే కాకుండా ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ కింద ఇతర రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా దక్కుతాయని ఇందులో పేర్కొన్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలకే కాకుండా ఐటీ అభివృద్ధి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా కారు చౌకగా వైజాగ్లో అత్యంత విలువైన భూములను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కూడా కార్పొరేట్ కంపెనీలకు అంటే 3 నెలలకు ఏకంగా 8,000 కోట్లు, 5,000 కోట్లు లాభాలు ఆర్జించే కంపెనీలకు కూడా వేల కోట్ల రూపాయల భూములను 99 పైసలకే కేటాయిస్తూ సర్కార్ ప్రజల సంపత్తోటి జూదమాడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు తమను చూసి, తమ బ్రాండ్ చూసే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జరిగేది అందుకు భిన్నమనే చెప్పాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అటు ఐటీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు చాలా చాలా ఎక్కువని అధికార వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. వీటన్నిటిని మరుగుపరిచి కేవలం తమ వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.